అమ్మ నేను దండం పెడితే మళ్ళీ ఒక శుభవార్త వచ్చింది. వరి నాట్ల సమయానికి రైతు భరోసా. అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు జర్ర ఇయ్యిరి. ఎందుకంటే ఇప్పటికే జనాలు బార్ అరుచుకుంటారు. ఏమాయ రైతు భరోసా, ఏమాయ రైతు భరోసా, ఎట్లా ఏమాయ ఎటు పోయిరి, ఏమన్నా అంటే సంసారం వెళ్తలేదు అని చెప్పుకొస్తుర్రు. ఇక మరి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? రైతు భరోసా అని 3 ఎకరాల వరకే వచ్చి ఆపే మాకు రైతు భరోసా ఎప్పుడు పడుతుంది ఈసారన్నా ఆనకాలం పెట్టుబడి కన్నా అంతదా అని ఎదురు చూస్తున్నారు సారు జర్ర. మరి ఈసారన్నా రైతు భరోసా ఇక మరి రైతుల అకౌంట్లలో వేసి ఇక మాట నిలబెట్టుకోరి. ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ? భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు. ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు. పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే. డ్రోన్లు, DGPS వినియోగం. అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ. 75 ఏళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు. సంగారెడ్డి జిల్లా షాహేద్ నగర్లో డ్రోన్తో భూమి కొలత 14లో చూద్దాం. భూభారతి సర్వేకు శ్రీకారం చుట్టిన ఏజెన్సీలు. ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు. పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే. 75 ఏళ్ల క్రితం నాటి టీపన్ నక్షాకు స్వస్తి. భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దీని నిర్వహణ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు. ఈ గ్రామాల్లోని భూముల కొలతలు తేల్చడానికి ఆధునిక డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. భూభారతి సర్వే మ్యాప్లను సిద్ధం చేయడానికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం కొమ్మనపల్లి, మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం సలార్ నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాయద్ నగర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్వే ఏజెన్సీల సిబ్బంది భూముల హద్దులు గుర్తించే పనిలో ఉన్నారు. ఆకాశంలో ఆధునిక డ్రోన్లు. అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఆధునిక డ్రోన్లు సంగారెడ్డి జిల్లా షాయద్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలో ఉన్న డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు. సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఏరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షాయద్ నగర్లో 21 సర్వే నెంబర్లలో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 279 మంది రైతులకు పాస్బుక్లు ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించే పనిలో వీరు ఉన్నారు. ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాప్లు తయారు చేయనున్నారు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు. ఇందులో ఖచ్చితత్వం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వేయర్లు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. 2 రకాల సర్వేలో తేడాలు ఉన్నాయా లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్ధం చేయనున్నారు. నక్ష స్థానంలో మ్యాపులు. నిజాం రాజుల కాలంలో గొలుసుల ద్వారా భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్ష తయారు చేశారు. ఈ టీపన్ నక్షలో సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం, గ్రామాల్లోని రహదారులు, బాటలు సైతం ఉంటాయి. గడిచిన 75